బ్రహ్మముహూర్తం ఎప్పుడు? ఈ సమయంలో ఎందుకు నిద్రలేవాలి? సూర్యోదయం సమయానికి సరిగ్గా 88 నిమిషాల ముందు, అంటే 1 గంట 22 నిమిషాల ముందు బ్రహ్మముహూర్తం వస్తుంది. దీనినే ప్రాతకాలం అంటారు. వివాహాది శుభకార్యాలతో పాటు అన్ని శుభకార్యాలకు బ్రహ్మముహూర్తాన్ని అనువైన సమయంగా ఎంచుకుంటారు. లోకం అంతటికీ కాంతి ఇవ్వగలిగిన వారు సూర్యభగవానులు. ఈ కాంతి ఇవ్వటానికి 88 నిమిషాల ముందుగా ఉన్న ప్రభాత కాలంలో ప్రకృతి అంతా భగత్ శక్తితో నిండి ఉంటుంది. దీన్నే బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఈ బ్రహ్మ ముహూర్తం మనసులో తలెత్తే సమస్యలను తొలగించడానికి, దైవిక ఆలోచనను మనస్సులో ఉంచడానికి భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన సమయం అని చెబుతారు. ఈ ఇంత యోగ్యమైన కాలం కాబట్టే దీన్ని ప్రభాత కాలం అంటారు. ఈ సమయంలో శివుడిని ఆరాధిస్తే జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయని చెబుతారు. ఈ సమయంలో శివుణ్ణి పూజించడం ద్వారా బ్రహ్మదేవుడు అనేక వరాలను పొందాడని కూడా చెబుతారు. అందుకే ఈ సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని పిలిచేవారని పురాణాలు చెబుతున్నాయి. ఈ సమయంలో మనం కూడా నిద్రలేచి స్నానం చేసి మనకు కావలసిన పనులు మొదలు పెడితే అవి విజయంతో ముగుస్తాయని చెబుతారు. బ్రహ్మ ముహూర్తంలో ఈ శుభ సమయంలో ఇంట్లోని పూజ గదిలో దీపం వెలిగించి పూజిస్తే సకల సుఖ సంతోషాలు కలుగుతాయని విశ్వాసం.